వెల్కమ్ టు జర్నలిస్ట్ న్యూస్. ఎన్నికల సమయంలో మైక్లతో ఊదరగొట్టారు. ఎక్కడ ఏ సభ జరిగినా అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, అవినీతి అనకొండల భరతం పట్టాలంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. ఎట్టకేలకు నాయకుల మాటలు, గత పాలకుల ఏకపక్ష ధోరణితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలను గజ దొంగలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను కొల్లగొట్టిన ఘనాపాటీలను కూకటి వేళ్లతో పెకిలిస్తామని ఛాలెంజ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం, కబ్జా చేసిన వారిని అరెస్ట్ చేస్తాం, 58-59 జీవో కింద జరిగిన అక్రమాలు, అభివృద్ధి మాటనే జరిగిన అవినీతి భరతం పడతామన్న మాటలు ప్రస్తుతం గోదావరిలో కలిపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి అక్రమాలకు ఊతం ఇచ్చిన అధికారులపై విచారణ సైతం చేయించలేక చతికిల పడ్డారు. 58-59 జీవో ప్రకారం కోట్ల రూపాయల విలువైన భూములను తప్పుడు పత్రాలతో మాయ చేసిన నాయకులు, మాయకు సహకరించిన అధికారులు అందరూ చిట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పార్టీలు ఏవైనా మేమంతా ఒక్కటే అని చాటుతున్నారు. ఖమ్మం కబ్జామయం అయిందని గగ్గోలు పుట్టిన నాయకుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. 2023 ఎన్నికల ముందు ఊదరగొట్టిన నాయకులు ప్రస్తుతం ప్రజలను ఉసూరుమనేలా చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిన పువ్వాడ అజయ్ కుమార్ను ఓడించాలి, తనను గెలిపించాలంటూ ఆనాటి మాజీ మంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతి సభలోనూ అక్రమాలు, అరాచకాలపై గొంతెత్తి నినదించారు. కానీ ఎన్నికలు పూర్తయి 11 నెలలు పూర్తయి మరో నెల అయితే ఏడాది పూర్తి చేసుకునే సమయంలో కూడా ఇంతవరకు అరాచకాల, అక్రమాల చిట్ట విప్పకపోవడం పట్ల ఆ గుట్టు ఏంటంటూ ప్రజల్లో ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే 2023 ఎన్నికల ముందు ఆనాటి రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ చేపట్టిన అభివృద్ధి పనుల్లో డొల్లతనం ఉంది, అక్రమాలు ఉన్నాయి, అవినీతి వేలుసుకుపోయి ఉంది. వీటన్నింటినీ కూడా వెలికి తీసే బాధ్యత నాది. దాంతోపాటుగా ఖమ్మం జిల్లా అంటేనే ఒక ప్రశాంతమైన వాతావరణం. అటువంటి జిల్లా కేంద్రంలో అక్రమాలు, వేధింపులు, భూ కబ్జాలు, కోకళ్ళు, అసలు ఖమ్మం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కేవలం పువ్వాడ అజయ్ కుమార్ వల్ల, ఆయన అనుచరుల వల్లనే ఖమ్మం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని చెప్పి ఆనాడు ఖమ్మం అభ్యర్థిగా నిలబడ్డ తుమ్మల నాగేశ్వరరావు వివిధ సభల్లో, సమావేశాల్లో తన వాదన వినిపించారు. కానీ ప్రభుత్వం ఏర్పడింది, మంత్రి అయ్యారు, అయినా కూడా ఇంతవరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదనేది ప్రజలలో ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ కబ్జాలు, కోకొల్లలు, ప్రభుత్వ భూములు కబ్జా అయినాయని చెప్పిన అమాత్యులు ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే రుచి, వాసన ఇవన్నీ కూడా సేమ్ అదే యాసిడ్గా ఉన్నాయి. అంత మించి మార్పు అంటూ ఏమీ లేదు. రంగు మారింది, జెండా మారింది తప్ప, మనుషులు మారారు తప్ప వ్యవస్థ మొత్తం అలానే కొనసాగుతుంది. ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? ఆనాడు భూ కబ్జాలో పాల్పడ్డ పువ్వాడ అజయ్ కుమార్ను వదిలేది లేదు. వాళ్ళ అనుచరులను జైలుకు పంపిస్తాం, మొత్తం విచారిస్తాం, ప్రభుత్వ భూములు, కబ్జా అయిన భూములన్నిటి కూడా తిరిగి తీసుకుంటామని చెప్పిన అమాత్యులు ప్రస్తుతం ఏమాత్రం కూడా అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. 58-59 జీవో ప్రకారం కబ్జా అయిన భూములు కావచ్చు, ఆ భూముల కబ్జాకు సహకరించిన అధికారులు కావచ్చు, లేదా బస్టాండు, మున్సిపల్ కార్యాలయం, ఇతర నిర్మాణాలలో డొల్లతనం, లీకేజీల విషయంలో కొంతెత్తిన మనుషులంతా, పార్టీలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి, ఏం చేస్తున్నాయి అనే చర్చ కూడా ప్రజల్లో కొనసాగుతుంది. అంటే ఏదైతే సామెత ఉందో, ఓడెక్కే వరకు ఓడమలయ, ఓడదిగిన తర్వాత బోడమలయ అన్నట్టుగా ఎన్నికల ముందు నినదించిన గొంతు ఎందుకు ఇప్పుడు విచారణ చేయించడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడం లేదు అనే దానికి సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నెల, 2 నెలలు, 3 నెలలు అంటే విచారణ కొనసాగుతుంది, ఇంకా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుంది అనుకోవచ్చు. కానీ 11 నెలలు అవుతున్నా ఇంతవరకు అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. కేవలం
ఒకరిద్దరు నేతలను టార్గెట్ చేసి ఆ నేతలను 59 జీవో కింద అక్రమాలు జరిగాయని చెప్పి అరెస్ట్ చేశారు తప్ప ఆ అక్రమాలకు ప్రోత్సహించిన అధికారుల మీద చర్యలు తీసుకోకుండా మీనమేషాలు ఎక్కియటం వెనక ఎవరి అదృశ్యాస్తం ఉందనేది కూడా చర్చ కొనసాగుతుంది. అంటే అధికారంలో లేనప్పుడు అక్రమాలు అరాచకాలు భూ కబ్జాలు కనపడతాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత అవేమి కనపడవా వినపడవా అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా 23 ఎన్నికల ముందు ఏ సభలో వీడియో క్లిప్పింగ్ ఓపెన్ చేసినా అరాచకాలు అక్రమాలు భూ కబ్జాలు లేదా నిర్మాణాలలో డొల్లతనం అవినీతి ప్రతి నిర్మాణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి మొదలుకొని బస్టాండ్ మొదలుకొని ఎక్కడ ఏ అభివృద్ధి చేసినా లీకేజీలమయమే. చివరికి ఐటీ హబ్ లాంటి దాంట్లో కూడా లీకేజీలు అంటూ ప్రచారం చేసిన ప్రస్తుత మంత్రి ఆ విషయంలో ఎందుకు విచారణ వేగవంతం చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు, సంబంధిత బాధ్యులపై అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రంగు రుచి వాసన ఒకటే కాదు, మారింది, మార్పు వచ్చింది. ఏదైతే కాంగ్రెస్ నినాదం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనేది ఉందో ఆ నినాదానికి తగ్గట్టుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన భూ కబ్జాలు భూ అక్రమాలు 58-59 జీవోలో జరిగిన అక్రమాల చిట్టా మొత్తం బయటికి తీస్తే తప్ప ప్రజలు పూర్తిగా విశ్వసించే పరిస్థితి కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ కోరుకుంటుంది.